మూడేళ్లుగా ఎస్సీ కమ్యూనిటీ హాల్లోనే జీవనం గడుపుతున్న దళిత కుటుంబానికి చెందిన శ్యామలకి ఇందిరమ్మ ఇల్లు దక్కలేదు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో శ్యామల కొడుకు అర్జున్తో కలిసి జీవనం సాగిస్తోంది. 10 ఏళ్ల క్రితం భర్త కనకరాజు మృతి చెందగా అనారోగ్యం కారణంగా అత్త మామ కూడా చనిపోయారు. 3 ఏళ్ల క్రితం భారీ వర్షాలకు ఉన్న పెంకుటిల్లు కూలిపోవడంతో గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లోనే నివాసం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్న ఆశతో 70 గజాల స్థలంలో తన మంగళసూత్రం అమ్మేసి బేస్మెంట్ నిర్మించుకుంది. ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులుగా శ్యామల పేరు కూడా వచ్చింది. అయితే అధికారులు శ్యామలకు వద్దకు రాగా తమ స్థలంలో నిర్మించిన బేస్మెంట్ ని అధికారులకు చూపించారు. బేస్మెంట్ ఉంటే ఇల్లు ఇవ్వడం కుదరదని చెప్పడంతో బేస్మెంట్ పూర్తిగా కూల్చేసింది. మళ్లీ అధికారులను సంప్రదించగా అధికారులు రేపు ఎల్లుండి వచ్చి ఇంటి నిర్మాణానికి ముగ్గు పోస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు శ్యామలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదు. ఈ విషయమై శ్యామల పలుమార్లు అధికారులను సంప్రదించగా ప్రయత్నిస్తున్నాం, అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు తన కష్టాన్ని అర్థం చేసుకుని ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ నిరుపేదలకు దక్కాల్సిన ఇందిరమ్మ ఇల్లు దక్కటం లేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ 3 ఏళ్లుగా ఎస్సీ కమ్యూనిటీ హాల్లోనే కొడుకు అర్జున్తో కలిసి జీవనం సాగిస్తున్నానన్నారు. 10 ఏళ్ల క్రితం కట్టుకున్న భర్త కనకరాజు చనిపోయాడని, కొద్ది రోజులకే అత్తమామ కూడా అనారోగ్యంతో చనిపోయారని కన్నీటి పర్యంతమైంది. 3 ఏళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఉన్న పెంకుటిల్లు కూడా కూలిపోయిందన్నారు. తన కుటుంబం దిక్కులోని స్థితిలో ఉందని, కమ్యూనిటీ హాల్లోనే 3 ఏళ్లుగా కొడుకుతో కలిసి ఉంటున్నానని తెలిపారు. అధికారులు ఎవరూ మమ్మల్ని పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో నా పేరు ఉన్నా అధికారులు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయలేదని, కనీసం రెండో విడతలోనైనా నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నా కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నానన్నారు. ఇల్లు కూలిపోయింది వర్షాలకు. కమిటీ వల్ల 3 సంవత్సరాలు ఉంటుందా, ఎవరు పట్టించుకోవట్లేరు. ఇందిరమ్మ ఇల్లు వస్తాయని ఆశతో ఉన్నా, కానీ ఎవరు అది సాయం చేస్తలేరు. ఇప్పుడన్నా వస్తాయేమని అనుకుంటున్నా. ఫస్ట్ విడుదల పేరుండే వస్తుందని అనుకుంటున్నా, రాలేదు. బేస్మెంట్ కడితేనే వస్తుంది అంటే పుస్తలతాడు కుదిపెట్టి కట్టినాక కూడా వస్తుంది అని అన్నారు. బేస్మెంట్ ఉంటే రాదన్నారు. గుళ్ళు కొట్టేసిన, మళ్ళీ సాపి వేయించిన, అట్లయినా సరే వస్తుంది అన్నారు. లాస్ట్కైనా రాలేదు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ విడుదల వస్తుందేమో అనుకుంటే ఇంకా కూడా వస్తలేదు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి, ఎవరు లేరు నాకు. నా కొడుకు ఒక్కడే. మా భర్త చనిపోయిండు, 15 సంవత్సరాలు అవుతుంది. మా మామ చనిపోయిండు, మా అత్త చనిపోయింది. చిన్నపిల్లగాని పట్టుకొని ఉంటున్నా, కమిటీ వాళ్ళు ఉంటున్నా. ఇక మా ఊరోళ్ళు కలిసి అందరూ అన్నం వండుకొని తినమ్మని చెప్పారు. అందులోనే ఉంటున్నా. ఎవరితో చెప్పుకోవాలి నా బాధ. సంవత్సరాలు ఉంటున్నా. అందరు ఇళ్ళల్లో బోనాలు చేసుకుంటే నేను కమిటీ వాళ్ళ బోనాలు చేసుకున్నా. ఆడ చుట్టూ పరదలు కట్టుకొని అన్నే చేసుకున్నా. అన్నే ఉన్నాం చుట్టాలు ఇట్లా. ఇల్లు లేక, ఇల్లు ఉంటే ఇన్నే చేసుకున్నాం మంచిగా. శ్యామలకు ఫస్ట్ విడతలనే రావాలి ఇల్లు. ఈ కూలిపోయింది, రాసుకపోయారు, అన్నీ చేసారు. వస్తుంది అన్నట్లు ఆమె వస్తుందా రాదా అని సగం ఇల్లు ఆఫ్ చేసి పాతిళ్ళ మీదనే ఇల్లు కట్టుకుందాం అనుకుంది. ఇల్లు వస్తుందంటే కులగొట్టి దాని మీద బేస్మెంట్ కట్టింది. బేస్మెంట్ మీద రాదు, పిల్లర్ తీయాలని బేస్మెంట్ కులగొట్టింది. బేస్మెంట్ కులగొట్టినా ఫస్ట్ విడతల ఇండ్లన్నీ అయిపోయినాయి, కానీ ఈమెకు రాలేదు. దేనివల్ల రాలేదు అనేది ఎవరిని అడిగినా ఇవాళ వస్తుంది, రేపు వస్తే, ఇవాళ వస్తే, రేపు వస్తే. ఇప్పుడు 6 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఇల్లు రాలేదు. ఎప్పుడు అడుగు ఇవాళ రేపు వస్తారు, ఇవాళ వస్తారు, రేపు వస్తారా అంటే పనికి పోకుండా కూడా ఇంటికాడనే ఉంటుంది. రోజు ముగ్గు వస్తారంటే ఇక దాన్ని ఏ బలి వల్ల ఆగిపోయింది అనేది మాకు తెలియదు. వాళ్ళు ఉన్నది ఏం లేకుండా మనకు గుడి చేసుకొని పండుగ చేసుకుంది, తన భూమిలో వేసుకోవాలని. అక్కడ ఏం లేదు చోటు, ఏముంటుంది అది లేకపోతే రోడ్డు మీద ఉండేది. అట్లా 3 ఏళ్ళు అవుతుంది. ఆమెకి ఇల్లు లేక 3 ఏళ్ళు అవుతుంది. గ్రామంలో సుంచు శ్యామల గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎస్సీ కమ్యూనిటీ హాల్లో బతుదేరు కోసం ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఇల్లు లేక చాలా దీనస్థితిలో ఉన్నది. దీనికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, గత 10 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆయన కనకరాజు అకాల మరణం చెందడం జరిగింది. తర్వాత వాళ్ళ మామ, వాళ్ళ అత్త కూడా అకాల మరణం చెందిన తర్వాత గత 3 ఇయర్స్ కింద భారీ వర్షాలకు ఆ పెంకుటిల్లు ఏదైతుందో ఆ పెంకుటిల్లు వెనుక భాగం మొత్తం కూలిపోయి ఆమె చనిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కలిసి ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఉండమని చెప్పడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి కూడా ఆ పేద మహిళలకు ఇదివరకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా తక్షణమే కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ఆ
ఆ ప్లేస్ని సందర్శించి ఆ ఊరు సందర్శించి ఆమెకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఈ 2వ విడతల మేము ప్రజా సంఘాల డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆమె గతంలో కూడా ఆడ సాఫ్ చేసుకోనికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుందని చెప్పేసి కూడా ఆమె పుస్తలమి కూడా మరి ఆ ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రయత్నం చేయడం జరిగింది. కావున తక్షణమే ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారు అక్కడ విజిట్ చేసి ఇందిరమ్మ ఇల్లు 2వ విడతల ఆమెకు వచ్చే విధంగా చేసి ఇవ్వాల్సిందిగా ప్రజా సంఘాలుగా మా డిమాండ్ చేస్తున్నాం.